అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను అండి. అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలో అని తోచనప్పుడు ఈ సింపుల్ రెసిపీ ఈజీగా చేసి పెట్టేయచ్చు. 10 నిమిషాలు అయిపోతుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. స్టీల్ కడాయి అయినా ఏదైనా. ఇందులోకి 1.5 కప్పు దాకా చక్కెర వేసుకోండి, పంచదార. ఇప్పుడు ఇందులోకి 1.25 కప్పు దాకా వాటర్ పోసుకోండి. ఈ స్వీట్ రెసిపీకి ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 కప్పు కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చక్కెర అంతా బాగా కరిగించుకోవాలండి. ఇది తీగపాకం అంతా అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. నీళ్ళంతా లైట్గా జిగురుగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని ఇందులోకి ఒక 4 యాలకులు ఇలాగా దంచి వేసుకోండి. మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఇది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ కానీ ఇలాగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె కానీ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి తీసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు దాకా మైదా పిండి వేసుకోండి. మీకు మైదా ఇష్టం లేదంటే మొత్తం గోధుమ పిండితోనే చేసుకోవచ్చు. అలాగే ఒక 1/4 కప్పు దాకా రవ్వ వేసుకోండి. ఒక చిటికెడు ఉప్పు, ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా రవ్వ గోధుమ పిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండి రెగ్యులర్ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి స్వీట్ రెసిపీలు, స్నాక్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇంకా నేను మీకు చేసి చూపిస్తాను. కొత్తగా చాలా ఈజీగా చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది చాలా అంటే చాలా తొందరగా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇంట్లో ఏం లేనప్పుడు చాలా సింపుల్గా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. భలే ఇష్టపడి తింటారు. నలుగురికి మీ పేరు చెప్పుకుంటారు. అంతా ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ రాసుకొని ఒకసారి అంతా కలిపి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడే పిండి అంతా బాగా నాని సాఫ్ట్గా వస్తుంది. అప్పుడు మనం చేసుకునే దానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఐదు నిమిషాల తర్వాత అంతా పిండి అంతా ఒకసారి బాగా కలిపేయండి. కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని ఇప్పుడు ఫుల్గా తీసుకొని కొంచెం పిండి చల్లుకుంటూ ఇలా చపాతి పిండిలాగా రుద్దుకోవాలండి. పెద్ద చపాతి పిండి ఎలా రుద్దుకుంటామో ఆ విధంగా రుద్దుకోవాలి. వీడియోలో చూపించే విధంగా రుద్దుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా కొంచెం మీడియంగా రుద్దుకోవాలండి. నేను వీడియోలో చూపించే విధంగా రుద్దుకోండి. ఈ విధంగా ఇలా రుద్ది పెట్టుకున్న తర్వాత ఒక చిన్న కప్పు తీసుకొని ఈ విధంగా షేప్ లాగా కట్ చేసుకోండి. మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ చిన్న పూరీ లాగా చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి మార్చుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇక్కడ పూరీలు ఒకటిగా వేసుకోవాలండి. మంట వచ్చేసి సన్న మంట నుంచి మీడియం మంట మీద అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, ఎరుపు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద చేస్తే మాడిపోతాయి తొందరగా. సో సన్న మంట మీద అడ్జస్ట్ చేసుకున్నట్లయితే లోపల కూడా అంతా బాగా ఉడికి పర్ఫెక్ట్గా వస్తుంది. తినేటప్పుడు చాలా బాగుంటుంది. బయట వెళ్ళి వందలు ఖర్చు పెట్టే బదులు ఈ విధంగా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇంట్లోనే చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. హెల్తీగా ఇంట్లోనే ఈ విధంగా చేసి పెట్టి చూడండి. మళ్ళీ అడిగి చేపించుకొని తింటారు. అంత బాగుంటుంది టేస్ట్. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. క్విక్గా చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా చూపించాను. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లోకి వీటిని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ షుగర్ సిరప్లో నానబెట్టుకొని తిన్నారంటే జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా అలాగే కరిగిపోతుంది. అంత బాగుంటుంది.
ఇలా చేసి పెట్టి చూడండి, ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటారు. ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి మీకు ఎలా వచ్చిందని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలు నేను చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.